ఆచి చికెన్ మసాలా. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు పిల్లల హక్కులను కాలరాస్తూ అమానవీయ నిబంధనలను తీసుకువస్తున్న తాలిబన్లు తాజాగా ఒక అరాచక చట్టాన్ని తెచ్చారు. ఎముకలు విరగకపోతే నేరం కాదనే గృహహింస చట్టాన్ని చట్టబద్ధం చేశారు. రక్తస్రావం కానంత వరకు ఇంట్లోని మగవారు మహిళలను పిల్లలను శారీరకంగా శిక్షించినా శిక్షార్హం కాదని చట్టంలో పేర్కొన్నారు. ఈ పరిణామాలపై హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కొత్త కోడ్ అమలు కాకుండా ఐక్యరాజ్య సమితి ఇతర అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు పిల్లలపై తాలిబన్ల అణచివేతలు కొనసాగుతున్నాయి. వారిపై తీవ్ర వివక్ష చూపిస్తూ తాలిబన్లు తాజాగా అరాచక చట్టాన్ని తెచ్చారు. ఎముకలు విరగకపోతే నేరం కాదని గృహహింస చట్టాన్ని చట్టబద్ధం చేశారు. రక్తస్రావం కానంత వరకు ఇంట్లోని మగవారు మహిళలు పిల్లల్ని శారీరకంగా శిక్షించినా అది శిక్షార్హం కాదని చట్టంలో పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త నిబంధనలపై ఆఫ్ఘాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజదా సంతకాలు చేశారు. ఒకవేళ భర్త క్రూరంగా ప్రవర్తించడం వల్ల ఎముకలు విరిగినట్లు బయటకు కనిపిస్తే గాయాలైతే కేవలం 15 రోజులు మాత్రమే జైలు శిక్ష విధిస్తారు. అది కూడా తాను గృహహింసకు గురయ్యానని మహిళ కోర్టులో నిరూపిస్తేనే ఆ శిక్ష ఉంటుంది. బాధిత మహిళ అలా కోర్టుకు వెళ్లినప్పుడు వెంట ఆమె బాధ్యత తీసుకునే పురుషుడు ఉండాలి. న్యాయమూర్తికి ఆమె తన గాయాలను చూపించినప్పుడు కూడా పూర్తిగా కవర్ చేసుకుని ఉండాలని నిబంధన విధించారు. కొత్త చట్టం ప్రకారం వివాహిత తన భర్త అనుమతి లేకుండా బంధువుల వద్దకు వెళితే 3 నెలల జైలు శిక్ష పడనుంది. 90 పేజీల ఈ కొత్త శిక్షా స్మృతిలో ఆర్టికల్ 9 ప్రకారం ఆఫ్ఘాన్ సమాజాన్ని 4 విభాగాలుగా వర్గీకరించారు. మత పెద్దలు ఉల్మా, ఉన్నత వర్గం అష్రాఫ్, మధ్యతరగతి, దిగువ తరగతిగా విభజించారు. దీని కింద నేర తీవ్రతను బట్టి కాకుండా ఈ వర్గాలను బట్టి శిక్షలు ఉండనున్నాయి. 2009లో అధికారంలోన్న ఆఫ్ఘాన్ ప్రభుత్వం మహిళలపై హింసకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాన్ని ఈ కొత్త పీనల్ కోడ్ రద్దు చేసింది. 2021లో పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబన్లు అధికారంలోకొచ్చారు. అప్పటినుంచి మహిళల హక్కులను హరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాలికల చదువుపై పరిమితులు విధించడంతో పాటు సినిమాలు చూడవద్దని, ఒంటరిగా బయట తిరగవద్దనే ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజా పరిణామాలపై హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త కోడ్ అమలు కాకుండా నిలిపివేసేలా చూడాలని ఐక్యరాజ్య సమితి ఇతర అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాయి.